శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం జయకుమార్ గారు. నమస్తే. అప్పట్లో ఈ రచయితలకు సంబంధించి ముఖ్యంగా లిరిసిస్టులు ఎవరైతే ఉన్నారో అవునవును. వీళ్ళ మధ్య కాంపిటీషన్ హెల్దీగా ఉండేదా, లేకపోతే అందరు లెజెండ్సే? అందరూ లెజెండ్స్. ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. అవునండి. మరి వాళ్ళు ఎప్పుడన్నా ఎదురెదురు పడినప్పుడు కానీ లేకపోతే ఆ గౌరవాలు ఎట్లా ఉంటాయి అవి మీరు రచయితలు అన్నారు. రచయితలు కదా, వాళ్ళందరూ కవులే. కవులు అదే అందరూ మహానుభావులు. గొప్ప. ఇప్పుడు మద్రాసులో చలనచిత్ర పరిశ్రమ ఏర్పడిన తర్వాత అండి, ఆంధ్రదేశంలో ఉండేటటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ సినిమా రంగం లాక్కుందండి. శ్రీశ్రీ కానీ, ఆరుద్ర కానీ, ఆత్రేయ కానీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కానీ, డివి నరసరాజు గారు కానీ, వీళ్ళందరినీ సినిమా ఆకర్షించింది. కొంతమందిని లాక్కెళ్ళింది కూడా. అలాగే స్థిరపడ్డ వాళ్ళలో శ్రీశ్రీ గారు, ఆరుద్ర, వీళ్ళందరూ. అయితే వీళ్ళ ఆల్ ఇండియా రేడియోలో, మెడ్రాస్ ఆల్ ఇండియా రేడియోలో నెలకొకసారి కవులందరూ చేరేవాళ్ళండి. కవి సమ్మేళనం అందాం దాన్ని. కవి సమ్మేళనం జరిగేది. కవి సమ్మేళనం జరిగేది. ఎవరు రాసినటువంటి కవితలు అవన్నీ చదివి వినిపించేవాళ్ళు. థాట్స్ ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు, ఒకళ్ళొకళ్ళు అభినందించుకునేవాళ్ళు. తర్వాత ఏదైనా ఎవరికన్నా నచ్చకపోతే దాని మీద విశ్లేషణ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా అద్భుతమైనటువంటి మీటింగ్స్ జరిగేవి. తర్వాత లేడీ రైటర్స్ కూడా వచ్చేవాళ్ళు అక్కడికి. ఒకసారి ఆ సభ జరిగేటప్పుడు అందరూ వచ్చారు కానీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాలా. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంటే ఈ పెద్దోడు, చాలా గొప్ప కవి, ఆయన కోసం వెయిటింగ్ అనమాట. సో ఆయన కాస్త లేటుగా వచ్చాడు. వీళ్ళందరూ ముందుగా వచ్చారు. ఆయన లేటుగా వచ్చాడు. ఆయన ఎప్పుడు లేటుగానే వస్తాడంట సభకి. అదేమిటో మరి. అంటే దగ్గర 75 ఏళ్ళు ఆ టైంలో మరి రెడీ అవ్వటం, ఆ ఏజ్లో, వృద్ధాప్యంలో కాలకృత్యాలు తీర్చుకోవటానికి లేట్ అవుతుంది. సో ఏదో మొత్తానికి ఆయన లేటుగా వస్తాడు. సరే, కృష్ణశాస్త్రి గారు రాగానే గేటు దగ్గర శ్రీశ్రీ, ఆరుద్ర వీళ్ళంతా ఉన్నారు. ఆరుద్ర అడిగాడు కృష్ణశాస్త్రి గారిని, నమస్కారం కృష్ణశాస్త్రి గారు అని. ఆయన ఏమో అప్పటికి వాయిస్ లేదు కదా ఆయన. ఆరుద్ర, శాస్త్రి గారు మీరు ఇప్పుడే కాదు ప్రతి మీటింగ్కి లేటుగా వస్తారు, కారణం ఏమిటి అని అడిగాడు ఆరుద్ర గారు. ఏంటయ్యా, మేమందరం వచ్చి నీకోసం వెయిట్ చేస్తాము, నువ్వేంటి లేటుగా వస్తావు అనేటటువంటి అర్థం ఉంది లోపల. కానీ పెద్ద ఆయన అందుకోసం ప్రతి సభకి లేటుగా వస్తారేంటి అని అంటే కృష్ణశాస్త్రి గారు సమాధానం నవ్వాడు. ఆయన నవ్వేసరికి పక్కన శ్రీశ్రీ ఉన్నాడు. శ్రీశ్రీ ఊరుకుంటాడా? శ్రీశ్రీ ఏమని చమత్కారం చేశాడు తెలుసా? సభకి సకాలంలో రావటం శాస్త్రీయం, లేటుగా రావటం కృష్ణ శాస్త్రీయం అన్నాడు. అనేసరికి అంటే ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు చిన్న చొరకలు అనమాట శాస్త్రి గారికి. అందంగా ముగ్గురు హేమాహేమీలు. ఇప్పుడు శ్రీశ్రీ గారు అన్నాడు, మనకి ఒక్కటే తాజ్మహల్, ఒక్కడే కృష్ణశాస్త్రి అన్నాడు. అంత ఆరాధనాభావం దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటే. సో నారాయణ రెడ్డి గారు అన్నాడు, నారాయణ రెడ్డి గారిని ఈటీవీ తరపున నేను వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే నారాయణ రెడ్డి గారు అన్నాడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చాలా అందగాడు, ఆయన్ని శ్రీనాథుడు భక్తపోతంలో శ్రీనాథుడు వేషం వేయమన్నారంట కృష్ణశాస్త్రి గారిని. చాలా అందగాడు, చాలా తెల్లగా మల్లెపూలా ఉంటాడు, డ్రెస్సు కానీ ఆ లుక్ కానీ గొప్ప వర్చస్సు ఉన్న వ్యక్తి కృష్ణశాస్త్రి గారు. నారాయణ రెడ్డి గారు అన్నాడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్య ప్రభావం నుంచి బయటికి రావటానికి నాకు 5 ఏళ్ళు పట్టిందన్నాడు. అంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి భావ సాహిత్యం. కృష్ణశాస్త్రి గారు అంటే మామూలు కవి కాదండి. తెలుగు సాహిత్యం ఒక ప్రవాహంలో వెళుతూ ఉంటే
ఆ ప్రవాహాన్ని ఒక మలుపు తిప్పినటువంటి మహాకవి. అప్పటి వరకు అభ్యుదయ సాహిత్యం అవన్నీ వెళుతూ ఉంటే భావ సాహిత్యంలోకి రచనలో భావం ప్రధానం ఉండాలి, భాష ఒక్కటే కాదు అని చెప్పినటువంటి గొప్ప కవి. భావకవిత్వానికి భావకవి అంటారు ఆయనకి, కృష్ణశాస్త్రి గారికి. ఈ భావకవిత్వాన్ని రాయపురలు సుబ్బారావు గారు ముందు భావకవిత్వానికి ఆద్యుడైన దీన్ని భుజాన్ని మోచి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావకవిత్వాన్ని ప్రాచుర్యం చేసి, ఈయన కవిత్వాన్నే కాదు మిగతా కవులు రాసినటువంటి భావకవిత్వాన్ని కూడా ఆంధ్రదేశం నలుమూలల పాడి వ్యాప్తి చేసి ఆల్ ఇండియా రేడియో ద్వారా గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి మహాకవి. అయితే ఇక్కడ భావ సాహిత్యం అన్నారు కదా. అవును. సో ఏదైనా ఒక పల్లవి వినిపిస్తారా? ట్రైన్లో వెళుతూ ఆ ట్రైన్లో నుంచి విండో దగ్గర కూర్చొని ముదుమలై ఫారెస్ట్ వెళుతున్నాడు. వెళుతుంటే ఆ ఫారెస్ట్లో ప్రకృతిని, ఆ చెట్లు, పువ్వులు, ఆ గ్రీనరీ అదంతా చూసి అప్పుడు రాశాడు ఆయన. అది ఇన్స్పిరేషన్. ఏమని? ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తరమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఇచ్చటనే ఆగిపోనా అన్నాడు. అంటే ప్రకృతితో చాలా మమేకమైపోయి ఈ ప్రకృతిలోని, ఈ అడవిలోని ఇక్కడే ఉంటాను నేను, అందులోనే చాలా ఆనందం ఉంది అని ఆ గ్రీనరీ చూసి రాసినటువంటి గొప్ప కవిత. అది కృష్ణపక్షంలో మొట్టమొదటి కవిత. దాన్నే దాసరి నారాయణరావు గారు సినిమాలో పాటలో పెట్టుకున్నారు. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని రాశాడు ఆయన. ఇది మల్లెల మాసం అంటారు, వెన్నెల వేళ అంటారు. కానీ ఇది వెన్నెల వేళయని, మల్లెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. నేనప్పుడు శ్రీకాకుళంలో తెలుగు పండితుడిగా పనిచేస్తున్నాను, శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట హై స్కూల్లో. ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు నేను కృష్ణశాస్త్రి గారి సాహిత్యం అంటే ఇంట్రెస్ట్, బాగా చదువుకుంటూ ఉండేవాడిని. అక్కడ డిస్కషను, వెన్నెల వేళ అంటారు, మల్లెల మాసం అంటారు, మల్లెల వేళ వెన్నెల మాసం అన్నారేంటి అని దీని మీద ఒక పెద్ద తెలుగు పండితులంతా డిస్కస్ చేశారు. ఒక సభలో ఆయన అడిగారంట. అడిగితే ఆయన ఏం చెప్పాడు, శాస్త్రి గారు మరి ఇలా రాశారంటే, మీరు రివర్స్లో రాశారంటే అంటే, తర్వాత లైన్ గురించి మీరు చూడండి, తొందరపడి ఒక కోయిల ముందే అన్నాను కదా, అదే తొందరపడి రాశాను అని చమత్కరించాడు. కానీ సిచ్యువేషన్కి మాత్రం అది చక్కగా అమరింది సినిమాలో. తర్వాత అండి భావకవిత్వం అన్నారు కాబట్టి మరొక పాట, వెన్నెల వేళనే వేణు ఊదైనా, వేణు ఊదిన వేళ వెన్నెల అయ్యేనా అన్నాడు. వేణు ఊదితే వెన్నెల వచ్చిందా, వెన్నెల వచ్చిందని వేణునాదం వచ్చిందా అని అన్నాడు. అది గొప్ప థాట్ కదండి. తర్వాత సినిమాలో ఒక హీరోయిన్, సినిమాల్లో హీరోయిన్లు ఒక హీరోయిన్ అందాం, దాన్ని ఉద్దేశించి ఆ హీరోయిన్ జీవితాలు ఎలా ఉంటాయో అని ఉద్దేశించి రాశాడు ఒక పాట. దూరాకాశ వీధుల్లో తారా దీపాలు, భారమైన గుండెల్లో ఆరని దీపాలు, ఆరక ఊరక ఊగాడే ఆశా దీపాలు అని రాశాడు. హీరోయిన్లు అవుదామని వస్తారు, దూరాకాశ వీధుల్లో తారా దీపాలు. తారా దీపాలు అంటే ఈ స్టార్స్ అవుదామని వస్తారు. దూరాకాశ వీధుల్లో తారా దీపాలు, ఆరక ఊరక ఊగాడే ఆశా దీపాలు అంటాడు. అంటే దీపం ఇలా కదులుతూ ఉంటుంది, ఆరిపోదు, వెలుగుతూ ఉంటుంది, ఆరిపోదాం అనుకుంటే వెలుగుతూ ఉంటుంది. అలాగా తారా సినిమా హీరోయిన్ జీవితాలు ఈ విధంగా ఉంటాయని ఒక సినిమాలో రాశాడు ఆయన. ఇలాగా చాలా గొప్ప గొప్ప ఇలిస్ట్రేషన్స్ ఉన్నాయి ఆయన కృష్ణశాస్త్రి గారి భావకవిత్వం గురించి చెప్పాలి అంటే.